చెల్లాయ్, మరొక విషయం. 2-3 నెలల్లోగా నేను మీ అందరికీ ఒక మంచి శుభవార్త తెలియజేస్తాను. అది వింటే అమ్మా నాన్న నువ్వు ఎంతో ఆనందిస్తారు. అదేమిటో అనుకుంటున్నావు కదూ? ఇప్పుడు నేను చెప్పను, సస్పెన్స్. అమ్మకి నాన్నకి నమస్కారాలని చెప్పు. ప్రేమతో అక్క సీత. రాధా, అదేమై ఉంటుంది? అమ్మా, అది వచ్చి చెప్పే వరకు ఎవరికి వాళ్ళు ఊహించుకోవాల్సిందే. రామా, వెంకటప్పయ్య అయ్యో, మావా? ఇదేం జరగరు. ఎప్పుడు నేను ఇప్పుడు ఎందుకు వచ్చిందో? ఏమైంది మామా నీకు? అయ్యో, మళ్ళీ నీకు పెట్రోల్ చేసి పెడతానన్నాను. నాకు జ్వరం వచ్చేసింది. చేయలేకపోయింది, ఏమీ అనుకోవద్దు. సరేలే, ఈ జ్వరంతో నువ్వు పెసరట్ చేస్తే మాత్రం నాకు సహిస్తుందా ఏమిటి? కొడుకో. వాట్ వెంకటప్పయ్య, ముసుగేసి కూర్చున్నావు? బాగుండలేదా బాడీలో? నాకు బాడీలోనా? నాకు బాడీలోనా? లేకపో. వెంకటప్పయ్య మామకి జ్వరం వచ్చింది గురవయ్య మామా. నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చి కొంచెం చూపించకూడదు? లేకపో. పడుకో మామా. గుర్రాల పని గ్రేట్ డాక్టర్ ఐ. వరీ డోంట్ వెంకటప్పయ్య, మంచి ఇంజక్షన్ ఇస్తాను. ఈ దెబ్బతో పోతుంది. ఏంటి నా ప్రాణమా? కాదు, నీ రోగం. అయితే నేను ఇంజక్షన్ వద్దు. ఇంజక్షన్ కావాలి, ఇంజక్షన్ కావాలి. ఇస్తా, ఇస్తా. ఈ గుర్రాల మంది వాడు బాడీలోకి ఎక్కితే వాడు గుర్రం అయిపోతాడు. నాకు మళ్ళీకి మధ్య అడ్డు తొలగిపోతుంది. వెంకటప్పయ్య, లే లే. గురవయ్య, సూదా దొరపవా? లుక్స్ కలా ఉంటుంది కానీ కిక్ గా పనిచేస్తుంది. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ. పడుకో, పడుకో. పడుకో, పర్వాలేదు, తగ్గిపోతుంది. పడుకో. మళ్ళీ నా మళ్ళీ ఏంటంటే గడ్డి తింటున్నావేంటి? ఏంటి మామ ఇలా అయిపోయాడు? అయిపోవడం ఏంటి? మ్యాన్ రూపంలో ఉన్న హార్స్. లేకపోతే లవ్ కడ్డొస్తాడా? అందుకే గుర్రం ఇంజక్షన్ ఇచ్చేసాను. అది పనిచేసే వరకు హార్సే. ఇక సాయంత్రం వరకు మనకు నో అడ్డు. పదవేళ్ళు లడ్డు. ఏమిటి సీత, ఏమిటి ఎలా ఉన్నావు? ఏమైంది? ఈ రోజు నాకు నిజం తెలిసిందండి. దాంతో ఒక పక్క ఆనందంగాను ఒక పక్క భయంగాను ఉంది. ఏమిటి సీత? నేను తల్లిని కాబోతున్నాను. వండర్ఫుల్, వాట్ ఏ గుడ్ న్యూస్. ఈ విషయానికి సంతోషించాలా గాని భయపడటం దేనికి? అది కాదండి, మన ఇద్దరం ఆలు మగలవని మీకు తెలుసు, నాకు తెలుసు, మాట్లాడని ఆ దేవుడికి తెలుసు. అలాంటప్పుడు నేను తల్లిని కాబోతున్నానని ఎవరికైనా తెలిస్తే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలనే గానీ భయం. చూడు, మా డాడీ టూరెళ్ళి 3 నెలలు అయింది. రేపో మాపు వచ్చేస్తారు. రాగానే మేళ తాళాలతో అందరి ముందు మనం భార్యాభర్తలు అయిపోతాంగా. కానీ కొత్తగా వచ్చే కోడలు నెల తప్పిందని తెలిస్తే మీ నాన్నగారు ఎంతో సంబరపడిపోతారు. ఎందుకో తెలుసా, మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మా వంశంలో మగపిల్లలు బయట సంబంధం చేసుకుంటే పిల్లలు పుట్టక బాధపడాలని. అందుకే అందరూ మా కుటుంబంలో వాళ్ళనే చేసుకోవాలని. ఇప్పుడు నువ్వు నెల తప్పవని తెలిస్తే అవన్నీ మూఢనమ్మకాలను అర్థం చేసుకుని ఆనందంగా మన పెళ్లి ఒప్పుకుంటారు. ఏమైనా
నాకెందుకో భయంగా ఉంది. మొదటిసారి గర్భవతైన ప్రతి స్త్రీకి దిగులు భయం సహజం. అవన్నీ మర్చిపోయి హాయిగా ఉంది సీత. రే గుర్రయ్య, నాకు గుర్రం ఇంజెక్షన్ ఇచ్చి నన్ను గుర్రాన్ని చేస్తావు. నీకు కుక్క బిస్కెట్లలో మందు పెట్టి నీ చేత తినిపించి నిన్ను కుక్కని చేయకపోతే నా పేరు వెంకటప్పయ్య కాదురా. వెంకటప్పయ్య వెంకటప్పయ్య గురవయ్య ది గ్రేట్ వస్తున్నారు. టిఫిన్ టిఫిన్ వేర్ ఈజ్ మై టిఫిన్? ఇవాళ టిఫిన్ ఏమి లేదు, అన్ని బిస్కెట్లే. బిస్కెట్లా? వెరీ గుడ్. నేను బర్క్లీ దొర దగ్గర ఉన్నప్పుడు నా బ్రేక్ఫాస్ట్ బిస్కెట్లే. ఇవ్వు ఇవ్వు. ఇదిగో. ఇంకా ఇవ్వు. ఇదిగో. ఇంకా ఇవ్వు. యా. ఎన్నైనా తిని పెడతా. మళ్ళీ, మళ్ళీ. రా, ఇదిగో, రా. అయ్యయ్యో, ఇదేంటి గురవయ్య మావా, ఎంచక్క దర్జాగా ఉండేవాడివి ఇలాగైపోయావేటి? వీడు నాకు గుర్రం ఇంజెక్షన్ ఇచ్చి గడి తినిపించాడు. నేను వీడికి కుక్క బిస్కెట్లలో మందు కలిపి తినిపించి వీడి కుక్కని చేశాను. మరైతే మనిషి ఎప్పుడు అవుతాడు ఆ మావా? బిస్కెట్లు జీర్ణం అయ్యేంత వరకు వీడు కుక్కగానే ఉంటాడు, అంతే. గురవయ్య మావా, వాడు అరవడమే కాదు, కరుస్తాడు కూడా. వాడు జోలికి గోపి 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 గోపి. మేరీ, ఈ అమ్మాయి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది. ఏం జరుగుతుందో ఏమో. నువ్వు వెంటనే డాక్టర్ కబురు చేయి. అలాగే ఈ అమ్మాయి పనిచేసే ఎస్టేట్ ఓనర్ గజపతిరావు గారు కూడా ఫోన్ చేయి. అలాగే సిస్టర్. హలో కుమార్, ఎవరు డాడీయా? ఇవాళ ఇండియాకి వచ్చారా డాడీ? 2-3 రోజుల్లో బాంబే నుంచి బయలుదేరి వస్తున్నారా? అలాగే డాడీ, ఉంటాను. నాన్నగారు వస్తున్నారని శుభార్త వెంటనే చేతుకు చెప్పాలి.
డాక్టర్, ఆమెకి ఇప్పుడు ఎలా ఉంది? ఆ అమ్మాయి చనిపోయింది. డాక్టర్, అవును గజపతి గారు, ఆమె గర్భవతి. అబార్షన్ బ్లడ్ పోవడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. డాక్టర్, ఏమిటి మీరు అంటున్నది? సీతకి ఇంకా పెళ్లే కాలేదు. ఆమె గర్భవతి ఎలా అవుతుంది? అబార్షన్ ఎలా చనిపోతుంది? గజపతి గారు, నేను డాక్టర్ని. అబద్ధం చెప్పాల్సిన నెసిటీ నాకు లేదు. ఏమిటి విపరీతం? సీత గర్భవతి. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియచేయటం ఎలా? మిస్టర్ కుమార్, మీరేం భయపడక్కర్లేదు. డేంజర్ జోన్ దాటిపోయింది. ఇంకో 2-3 రోజుల్లో మీకు పూర్తిగా నయమైపోతుంది. డాక్టర్, కట్టు మార్చండి. ఓకే డాక్టర్. డాక్టర్, ఈ కట్టు కట్టడం కంటే ముందు ముఖ్యమైన పని మీరు చేసి పెట్టాలి. ఏమిటి మిస్టర్ కుమార్? గోపాలపురం ఎస్టేట్ కు ఫోన్ చేసి అక్కడ సీత అనే అకౌంటెంట్ ఉంటుంది, ఆమెను వెంటనే ఇక్కడికి రప్పించండి. ఎవరు? గోపాలపురం ఎస్టేట్ ఆఫీస్ లో పనిచేసే సీతనా? అవును డాక్టర్, తను వస్తే మీ మందులు ఇంజక్షన్లు ఏమీ అక్కర్లేకుండానే నయమైపోతుంది. ఒకసారి పిలిపించండి ప్లీజ్. ఐఎమ్ సో సారీ మిస్టర్ కుమార్. ఏం డాక్టర్, ఎందుకు అలా అంటున్నారు? మీకు తెలియదు అనుకుంటాను. ఆమెకు అబార్షన్ అయింది. ఓవర్ బ్లీడింగ్ కారణంగా ఆమె మరణించింది. డాక్టర్, అబద్ధాలు చెప్పకండి. తమాషకైనా అలాంటి అబద్ధాలు నేను భరించలేను, సహించలేను. ప్లీజ్ చెప్పండి. నా సీత చచ్చిపోలేదు కదూ? నా సీత బతికేది కదూ? లేదు మిస్టర్ కుమార్, సావు గురించి అబద్ధం ఎందుకు చెప్తాను? మీరు జాయిన్ అయిన రోజున ఇదే వార్డులో ఇదే బెడ్ మీద ఆమె ప్రాణం వదిలింది. సీత!